ఛానల్ జాబ్ క్విజ్. మనకి ఐబీఎం కంపెనీ నుంచి అయితే ప్రాసెస్ అసోసియేటివ్ రిక్రూట్మెంట్ అనే రోల్‌కి అయితే హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో, మనకి బెంగుళూరు లొకేషన్‌లో నుంచే వర్క్ చేయాలన్నమాట మనం ఇది. సో, అండ్ 0-1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ నుంచి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ. సో, సాలరీ అయితే మనకి నెగోషియబుల్ అన్నమాట. లైక్ మీ ఎక్స్‌పీరియన్స్ బేస్డ్ మీద అండ్ నెక్స్ట్ మనకి మీ ఇంటర్వ్యూ పెర్ఫార్మన్స్ మీద బేస్డ్ అయ్యి ఉంటుందన్నమాట. సో, ఒకసారి డీటెయిల్స్‌కెళ్ళి మనం క్లియర్‌గా నేనొకసారి డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ థాట్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన నుంచి కూడా లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి మేము పోస్ట్ చేస్తూ ఉంటామనమాట రెగ్యులర్ బేసిస్‌లో. సో, డెఫినిట్‌గా విజిట్ అవ్వండి. అండ్ మీ సిబ్లింగ్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ ఎవరైతే చదువుకుంటున్న వాళ్ళున్నారో స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యే విధంగా మనము జనరల్ యాప్టిట్యూడ్, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా అన్నీ కూడా పోస్ట్ చేశామనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ద్వారా అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో, డెఫినిట్‌గా దీన్ని ఒక మంచి ప్రాపర్ వేలో యుటిలైజ్ చేసుకోవడానికి అయితే అందరూ కూడా ట్రై చేయండి. అండ్ ఇక్కడ మీరు మాకేమైనా ఇన్‌సైట్స్ ప్రొవైడ్ చేయాలనుకున్నా గానీ, యూ కెన్ డెఫినైట్‌లీ ఈమెయిలైజ్ టు దిస్ రెస్పెక్టెడ్ ఈమెయిల్ ఐడీ. ఓకే. సో, విల్ బి బ్యాక్ టు ద ప్రాసెస్ రిక్రూట్మెంట్ 1 ఇన్ ఐబీఎం 1 అండి. సో, మనకి నౌకరీలో అయితే స్పాట్ అయిందనమాట. సో, యూ కెన్ చెక్ ఇట్ ఔట్ హియర్. డిఫైన్ యువర్ కెరీర్ విత్ ఐబీఎం. సో, ఐబీఎం ఎంత పెద్ద కంపెనీయో మీలో అందరికీ తెలుసు. సో, అందులో నుంచి అయితే మనకి ప్రాసెస్ అసోసియేటివ్ రిక్రూట్మెంట్ అనే రోల్‌కైతే 0-1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ సాలరీ అయితే డిస్క్లోజ్ చేయాలన్నమాట. నేను చెప్పినట్టు లైక్ మీకు ఎక్స్‌పీరియన్స్ బేస్డ్ మీద అయితే మనకుంటుందన్నమాట కంప్లీట్‌లీ. సో, మనకి 3 డేస్ అగోనే పోస్ట్ చేశారు. బెంగుళూరు లొకేషన్‌లో ఎవరైతే ఉన్నారో ఆర్ ఎల్స్ వెళ్ళాలనుకుంటున్నారో, హెచ్ఆర్ రిలేటెడ్‌గా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాళ్ళ కోసమండి. సో, ప్రాసెస్ డెలివరీ స్పెషలిస్ట్ టాలెంట్ డెవలప్‌మెంట్ ఆప్టిమైజేషన్ ప్రాసెస్. సో, అని చెప్పని మెన్షన్ చేశారు. సో, ఇక్కడ మనం చూసుకున్నా గాని వి ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వర్కింగ్ విత్ పార్ట్నర్స్ అండ్ ప్రొవైడింగ్ ఎండ్ టు ఎండ్ రిక్రూట్మెంట్ సపోర్ట్. యుల్ ఆల్సో క్లోజ్‌లీ విత్ ద క్లయింట్‌తోని కూడా మనం వర్క్ చేస్తాము. ఐబీఎం ఆపరేషన్ మేనేజ్మెంట్ తోని ఉంటాం మనము. అండ్ నెక్స్ట్ యుల్ డిఫైన్, డెవలప్, ప్లాన్ అండ్ ఇంప్లిమెంట్ సోర్సింగ్ స్ట్రాటజీస్. సో, డిఫరెంట్ స్ట్రాటజీస్ రిలేటెడ్‌గా వర్క్ చేస్తాము. అండ్ నెక్స్ట్ మనకి ప్రైమరీ రెస్పాన్సిబుల్ ఏంటంటే మనకి టేక్ పార్షియల్ ఓనర్‌షిప్ ఆఫ్ ద సోర్సింగ్ లైఫ్ సైకిల్ రిలేటెడ్‌గా. అంటే మనకి లైఫ్ సైకిల్ కంప్లీట్‌లీ మనకి ఒక క్యాండిడేట్ రిలేటెడ్‌గా వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ ప్రొవైడ్ చేయడం గానీ, అండ్ నెక్స్ట్ మనకి ఎస్ఎల్ఏస్ రిలేటెడ్‌గా అయితే మనము వర్క్ చేస్తామనమాట. అండ్ నెక్స్ట్ న్యూ సోర్సింగ్ రిలేటెడ్ మెథడ్స్ రిలేటెడ్ ఇంప్లిమెంట్ చేయడం గానీ, అండ్ నెక్స్ట్ బిజినెస్ లీడర్స్ రిలేటెడ్‌గా గోల్స్ పెట్టుకొని వీక్లీ, క్వార్టర్లీ మనకి ఇయర్లీ బేసిస్ రిలేటెడ్‌ని టార్గెట్స్‌ని మనం రీచ్ అవుతూ వెళ్తూ కంపెనీకి రెవెన్యూ జనరేట్ చేసే విధంగా మనమైతే వర్క్ చేయాలన్నమాట. సో, యాస్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ రోల్. సో, అది మనకైతే ఉండబోతుంది. సో, ఇక్కడ మనం చూసుకున్నా గాని కొన్ని టూల్స్ అయితే యుటిలైజ్ చేస్తామనమాట. యూ కెన్ చెక్ ఇట్ ఔట్ హియర్. సో, మనకి రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ చూసుకున్నా గాని బ్యాచిలర్స్ డిగ్రీ, కానీ ప్రిఫర్డ్ ఎడ్యుకేషన్ అయితే మాస్టర్స్ డిగ్రీ అడుగుతున్నారన్నమాట. సో, ఇక్కడ మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నా పర్వాలేదండి. యూ కెన్ ఆల్సో అప్లై దిస్. బట్ మనకొక మంచి కొద్దిగా కమ్యూనికేషన్ అయితే కొద్దిగా బెటర్ ఉంటే బెస్ట్ అన్నమాట. అండ్ మనకి 0-1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు అండ్ నెక్స్ట్ మనకి ప్రిఫర్‌లీ ఐటీ ఇయర్స్, బీపీఓ రిలేటెడ్‌గా డొమైన్స్ రిలేటెడ్‌గా వర్క్ చేసిన వాళ్ళైతే ప్రిఫర్డ్ అంటున్నమాట. సో, ఇక్కడ మనకి డెమాన్‌స్ట్రేటెడ్ ఎబిలిటీ టు ఎస్టాబ్లిష్ రాపోర్ట్ అండ్ నెక్స్ట్ కొలాబరేట్ విత్ హైరింగ్ మేనేజర్స్. సో, ఇక్కడ మనకేంటంటే హెచ్ఆర్‌లో డొమైన్‌లో ఉన్న వాళ్ళకేంటంటే మనకి క్లయింట్‌తోని గాని, మేనేజర్స్‌తోని గాని అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్‌తోని గూడా ఒక మంచి లైక్ బాండ్ గాని, రాపో గాని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళేటట్టు ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి డిఫరెంట్ సోర్సింగ్ ఛానెల్స్ నుంచి లైక్ పుల్ చేయడం గాని, ప్రొఫైల్స్ రిలేటెడ్‌గా అయితే మనకి యాస్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ రోల్ అయితే ఉండబోతుంది. సో, ఇక్కడ మనం డీటెయిల్‌గా అయితే ఇచ్చేసారన్నమాట. యూ కెన్ చెక్ ఇట్ ఔట్ హియర్. సో, రెజ్యూమ్ అయితే అప్డేట్ చేసి లాగిన్ చేసి అయితే మీరు అప్లై చేసేసేయండి. ఒకవేళ ఎలిజిబుల్ అయితే మాత్రం డెఫినెట్‌గా మనకి వితిన్ ఎ స్పాన్ ఆఫ్ లైక్ వితిన్ ఎ వీక్‌లోనే మనకు కాల్ అయితే వచ్చేస్తుంది ఐబీఎం నుంచి. తర్వాత మనకి ప్రాసెసింగ్ అయితే అయిపోతుంది. తర్వాత ఆన్ బోర్డింగ్ అండ్ నెక్స్ట్ మేము చక్కగా ట్రైన్ అయ్యి నెక్స్ట్ మనకి జాబ్ అయితే జాయిన్ అయిపోతారనమాట. సో, ఇక్కడ మీకేమైనా డౌట్స్ గాని, క్వెరీస్ ఏమైనా ఉన్నా గాని యూ కెన్ డెఫినైట్‌లీ పింగ్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ విల్ డెఫినైట్‌లీ గెట్ బ్యాక్ టు యూ. ఇక్కడ మనకి ఒక చిన్న నోట్ అండి. సో, చాలామంది లైక్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఆన్ బోర్డ్ అయిన తర్వాత కొద్దిగా మనకి ఏంటంటే ఆన్ బోర్డింగ్ అవుతుంది ఆర్ ఎల్స్ సెలెక్ట్ అయ్యానని చెప్పని నా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. బికాజ్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ ద జాబ్ క్విజ్ ఫ్యామిలీ విల్ సెలబ్రేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సక్సెస్ అండి. సో, డెఫినెట్‌లీ మిస్ అవ్వకండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే చల్తే చల్తే. థాంక్ యూ సో మచ్ గైస్.